వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 29వ శ్లోకము, శ్లోక నంబర్ 29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. తాత్పర్యం: కొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్లే శ్వాసయందు లోనికి వెళ్లే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్లే శ్వాసల నియంత్రణ చేస్తూ ఉంటారు. దీనినే ప్రాణాయామము అని అంటారు. ప్రాణాయామం చేయడం కూడా ఒక యజ్ఞమే. అష్టాంగ యోగములలో ప్రాణాయామము 4వది. మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, ఎక్కువ కాలం జీవించటానికి, మనస్సు నిలకడగా ఉండటానికి దోహదపడేది ప్రాణాయామము. ఈ ప్రాణాయామము వలన శరీరంలో అంతర్గతంగా నిద్రాణంగా ఉన్న అపరిమితమైన శక్తి మేల్కొంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ప్రకటితమవుతుంది. మానవుడిని ఉత్తేజితుడిని చేస్తుంది. ఏకాగ్రతను పెంపొందిస్తుంది. ఈ ప్రాణాయామంలో 3 రకాలు ఉంటాయి: పూరకము, కుంభకము, రేచకము. ఈ శ్లోకంలో చెప్పబడినట్టు అపానమునందు ప్రాణమును హోమం చేయడం అంటే పూరకము. ప్రాణములను అపానమునందు యజ్ఞం చేయడం అంటే రేచకము. ప్రాణమును అపానమును ఆపివేయడం అంటే కుంభకము. శ్వాసను ఊపిరితిత్తులలోనికి తీసుకునే ప్రక్రియను పూరకము అంటారు. ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియను రేచకము అంటారు. గాలి పీల్చుకున్న తర్వాత ఊపిరి బిగబట్టడాన్ని అంతర కుంభకము అని అంటారు. ఊపిరి విడిచిన తర్వాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచడాన్ని బాహ్య కుంభకము అని అంటారు. ఈ 2 కుంభకములు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణలోనే వీటిని అభ్యాసం చేయాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారమును జపిస్తూ చేయమంటారు పండితులు. అప్పుడు మనం చేసే ప్రాణాయామం దైవీ భావమును సంతరించుకుంటుంది. లేకపోతే ప్రాణాయామం కూడా యాంత్రికంగా మారిపోతుంది. ఈ ప్రాణాయామం వలన మనస్సు చంచలత్వమును మాని నిశ్చలంగా ఉంటుంది. ప్రాణములు మన శరీరంలోనే ఉంటాయి. మనస్సు బయట సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను అదుపు చేస్తూ ప్రాణాయామం చేస్తున్నామో మనస్సు ఎక్కడకు పోకుండా అక్కడే ఉంటుంది. ప్రాణాయామాన్ని చూస్తూ ఉంటుంది. ప్రాణములు, మనస్సు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి కాబట్టి మనస్సుని అదుపులో ఉంచడానికి ప్రాణాయామము అత్యావశ్యకము. కానీ ఈ ప్రాణాయామము సొంతముగా చేయకుండా గురువుగారి వద్ద అభ్యసించి చేయడం మంచిది. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: performing pranayama is also a sacrificial ritual, yajna. Pranayama is the 4th limb among the 8 limbs of yoga. Pranayama helps our body stay healthy, enables us to live longer, and keeps our mind stable. Due to this pranayama, the unlimited dormant power hidden within the body awakens. The energy that exists in a subtle form manifests itself. It makes a human being energetic and enhances concentration. There are 3 stages in pranayama: Puraka, Kumbhaka, and Rechaka. Inhaling is called Puraka, exhaling is called Rechaka, and Kumbhaka has 2 parts. Antara Kumbhaka is to hold the breath. Bahya Kumbhaka is to keep the lungs empty and give a gap after exhaling before inhaling. As mentioned in the verse, offering the life force, that is prana, into the downward force, that is apana, as a holy fire ritual means puraka. Sacrificing the life force into downward force means rechaka. Stopping both the prana and apana forces means kumbhaka. Scholars advise
chanting of the sound Om while performing this pranayama. Then the pranayama we perform acquires a divine nature. Otherwise, pranayama also becomes a mechanical activity. Because of this pranayama, the mind gives up its restlessness and becomes still. The life forces remain within our body, but the mind wanders outside. Whenever we control our breath and practice pranayama, the mind does not wander anywhere else and stays right there observing the pranayama. The life forces and the mind are intertwined with each other. Therefore, pranayama is absolutely essential to keep the mind under control. However, it is better not to practice this pranayama on our own, but to learn and practice it under the guidance of a guru. Om Namo Bhagavate Vasudevaya.